హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ మేక్ మిల్క్ పుడింగ్. బ్రెడ్ తీసుకుని వాటి సైడ్స్ కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. వాటన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో షుగర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు దాన్ని కలుపుతూ ఉంటాం. షుగర్ సిరప్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ సిరప్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సిరప్ని స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో మిల్క్ పోసుకోవాలి. చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం పాలు పోసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. పాలు కాగుతున్నాయి కదా, దాంట్లో 2 టేబుల్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసాం కదా, ఆ పాలని కలుపుకోవాలి. స్లోగా మిల్క్ని కలుపుతూ ఉండాలి. మరుగుతున్న పాలల్లో ఇందాక మనం మిక్స్ చేసుకుని ఉన్న కస్టర్డ్ మిల్క్ని దీంట్లో వేసుకొని ఒక పొంగు వచ్చాక కస్టర్డ్ మిక్సర్ని పాలలో వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. కస్టర్డ్ మిల్క్ని లంప్స్ లేకుండా ఉండేలా చూసుకోవాలి, కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ పౌడర్ వేసాం కదా మిల్క్లో, అవి కొంచెం దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ రెడీ అయింది. ఇందాక మనం రెడీ చేసుకున్న బ్రెడ్ పీసెస్లో ఈ కస్టర్డ్ మిల్క్ని వేసుకొని బ్రెడ్ పీసెస్ని మిక్స్ చేసుకోవాలి. 2 ఎగ్స్ని వేసుకోవాలి. కట్ చేసుకున్న సైడ్స్ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇందాక మనం కలుపుకున్న కస్టర్డ్ మిక్సర్ని మనం మిక్సీలో వేసుకోవాలి. సాఫ్ట్గా వచ్చే వరకు మిక్సీ వేసుకోవాలి. మిక్సర్ చేసుకున్న మిక్సర్ని మనం వడకట్టుకోవాలి. రెడీ చేసిన షుగర్ సిరప్లో ఈ కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. మీద ఒక గిన్నె తీసుకుని దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. బ్రెడ్ పౌడర్ని దాన్ని జల్లుకోవాలి. ట్వంటీ టు 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇంకేముంది, యమ్మీ యమ్మీ క్యారమిల్ పొడి రెడీ.